ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన అతిథి గృహం బ్లెయిర్ హౌస్లో ఆయనకు బస ఏర్పాటు చేశారు. శ్వేత సౌధానికి ఎదురుగా ఉన్న ఆ భవనంలో గతంలో చాలా మంది దేశ అధ్యక్షులు, రాజకుటుంబ సభ్యులు విడిది చేశారు. మోదీ వచ్చే ముందు బ్లెయిర్ హౌస్ వద్ద అమెరికా జెండాను తీసి భారతీయ జెండాను ఎగరవేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన పెన్సిల్వేనియా అవెన్యూలోని బ్లెయిర్ హౌస్ ఆతిథ్యమిస్తోంది. ఈ భవనం వాషింగ్టన్ డీసీలోని శ్వేత సౌధానికి ఎదురుగా ఉంటుంది. అమెరికాలో పర్యటించే అత్యంత ప్రత్యేకమైన అతిథులకు ఆ దేశ ప్రభుత్వం ఇక్కడ బస ఏర్పాటు చేస్తోంది. గతంలో చాలా మంది దేశాధ్యక్షులు, రాజకుటుంబ సభ్యులు ఈ బ్లెయిర్ హౌస్ అతిథి గృహంలో విడిది పొందారు. ప్రధాని మోదీ అమెరికా వచ్చే ముందు బ్లెయిర్ హౌస్ వద్ద ఆ దేశ జెండాను తీసి భారత జెండాను ఎగురవేశారు. దౌత్యపరంగా ప్రాధాన్యమున్న భవనంగా బ్లెయిర్ హౌస్ ను భావిస్తారు. ఇది కేవలం విలాసవంతమైన గెస్ట్ హౌస్ మాత్రమే కాకుండా అమెరికా ఆతిథ్యానికి చిహ్నంగా నిలిచింది. దాదాపు 70,000 చదరపు అడుగుల్లో 4 భవనాలు అనుసంధానమై ఉండటం దీని ప్రత్యేకత. ఇక్కడ మొత్తం 119 గదులు ఉన్నాయి. వీటిలో 14 బెడ్రూమ్లు, 35 బాత్రూంలు, 3 డైనింగ్ గదులు ఉన్నాయి. అత్యాధునిక బ్యూటీ సెలూన్ కూడా దీనిలో ఉంది. ఇక్కడికి వచ్చిన అతిథులకు 5 స్టార్ ఆతిథ్యం ఇస్తారు. అమెరికా చరిత్రను తెలిపే పురాతన వస్తువులు, కళాఖండాలతో దీనిని అలంకరించారు. 1824లో ఈ భవనాలను నిర్మించారు. ప్రెస్టోన్ ఫ్రాన్సిస్ బ్లెయిర్ 1837లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆయన పేరును ఆ భవనానికి పెట్టారు.